అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆశయం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. తెలంగాణ పోరాటం మొత్తం కాంగ్రెస్ వాళ్ళదేనట. రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ది పైసా పాత్ర లేదట. రాష్ట్రంలో యూరియా లేదని ఒప్పుకున్న ఎంపీ సరిపోని చేస్తాడట మంత్రిని ఢిల్లీకి పంపి. ఇంకా భయపెడుతున్న హైడ్రా బుల్డోజర్లు కంటి మీద కునుకు తీస్తలేరట పేదోళ్ళు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రాని సీఎం హామీల లెక్కనే సవాళ్లకు చెప్పిండు రామ్. ఆంధ్ర ఛానళ్లను రక్షిస్తదట తెలంగాణ బీజేపీ. బాబు ఎత్తులకు ఓకే అంటుండ్రు జెండా ఊపి. మీడియా సంస్థలకు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అదేంది, రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. నువ్వేంది మీడియా సంస్థలకు అంటున్నావు అనే కదా మీరు అనుమానపడేది. అంటే ఇప్పుడు మీడియా సంస్థలు వేరు, రాజకీయ లీడర్లు వేరు కాదు కదా. వాళ్ళు కనుసైగా చేస్తే వార్తలు రాసే మీడియా సంస్థలు కూడా రాజకీయ సంస్థల తీరే తయారైతున్నాయి. చంద్రబాబు ఏది దలుస్తే ఏబిఎన్ అట్లా మలుస్తాయట. అగో అట్లనే ఉన్నాయి ఏబిఎన్ న్యూస్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపర్ వార్తలు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా ఉండి కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ తోని దోస్తాని చెడిపోయినప్పుడు వండిన వార్తలు చూడు ఎట్లున్నాయో. కుటుంబాన్నే చూసుకోలేని వాడు ఇంకా దేశాన్నేం కాపాడతాడని చంద్రబాబు మాటలను ఉన్నదున్నట్టు రాసింది. హీరో శివాజీని మోడీ పెళ్లంతో కొన్ని రోజులుండి పారిపోయిందన్న మాటలను అట్లనే రాసింది. మోడీని చంద్రబాబు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అన్న మాటలను, అమిత్ షాకు పంది జ్వరం అని ఇట్లా గిట్టని వార్తలు ఎన్నో రాసింది. ఇప్పుడు చంద్రబాబు మోడీ దోస్తాను ఫెవికల్ బంధం తీరుగైంది కదా, కథం ప్లేటు ఫిరాయించింది. టీడీపీ బీజేపీలను భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నది. ఇటు బీజేపీలు కూడా చంద్రబాబుతోని కేంద్రంలో అక్కెరున్నది కాబట్టి అంతకు ముందు షీగొట్టిన షీధరించుకున్న మాటలు పక్కకు పెట్టిండ్రు. ఏబిఎన్ అంత పవిత్రమైన ఛానల్ ఇంకోటి లేదన్నట్టు ధర్మం కోసం సత్యం కోసం అన్నంత బిల్డప్ ఇచ్చి ఏబిఎన్ ఆఫీస్ కు చేరిండ్రు. బండి సంజయ్ అయితే తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనేది మర్చి మీ కార్యకర్తలను పంపుండ్రి, మా కార్యకర్తలను పంపుతాం చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. ఇగో గిట్లున్నాయి నియతి కలిగిన మీడియా సంస్థల తీరు, నియతి కలిగిన రాజకీయ లీడర్ల తీరు. అడ్డం పొడుగు మాట్లాడే ఏబిఎన్ రాధాకృష్ణం తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పేగు బంధాన్ని తెంపినట్టు వార్తలు రాస్తాడు. అట్లెట్లా శాంతి భద్రతలకు శాంతి లేకుండా చేసే మాటలు మాట్లాడతావు అనేది పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు, అక్కడి మోడీ సర్కార్లో ఉన్న హోంశాఖ సహాయ మంత్రి ఇగో గీ తీరుగా ఆంధ్ర మీడియాకు రక్షణ ఇస్తున్నారు. ఇది వాళ్ళ ధర్మ రక్షణ, ఇది వాళ్ళ ఇందిరమ్మ రాజ్యం. ఇద్దరు చంద్రబాబు చేతుల కీలు బొమ్మలై తెలంగాణ ప్రజలను ఆగం పట్టిస్తున్నారు. సవాల్ ఇసినోడైతే రావాలే, రంగంలకు దిగాలే. శాతగానోడైతే సవాలే ఈసరకుంటా సప్పుడు చేయకుండా ఉండాలి. కానీ మన రేవంత్ రెడ్డి సార్ అయితే నేను అట్లా కాదు ఇట్లా కాదు అన్నట్టు చేస్తున్నాడు. రైతు రాజ్యం మీద చర్చకు సిద్ధమా అన్నాడు. ఇటు పక్కోళ్ళు సిద్ధమని టైము డేటు ప్లేస్ చెప్తే ఢిల్లీకి పోయిండు. మాట మీద నిలబడేటోళ్ళైతే తొడగొట్టినా మీసం మెలేసినా జబ్బలు జరుచుకున్నా ఓ ఇల్లు ఉంటది. చేసిన సవాల్కు ఖచ్చితమైన ఖరీదుంటది. అగో అందుకే చెప్పిన మాట ప్రకారం చేసిన సవాల్కు కట్టుబడి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరిండు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లా మీడియాతోని మాట్లాడుకుంటా రైతు రాజ్యం మీద సవాల్ ఇచ్చినోళ్ళు ఇక రాండ్రి చూసుకుందాం అన్నట్టు చెప్పిండు. ప్రెస్ క్లబ్ కు బయలుదేరిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారంట. మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం, రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు. మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా. మేము పోతాము, అక్కడ ఎదురు చూస్తాం. ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం బేసిజం లేదు. ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం. ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి
మేము ఇంత మంచిగా వాళ్ళన్న చెప్తారా? రైతు రాజ్యం మీద చర్చలకు సిద్ధమా అని ఫస్ట్ అన్నది మీరు. అయినా బీఆర్ఎస్ పార్టీలే డేట్ ఫిక్స్ చేసి ప్రెస్ క్లబ్ లా బుక్ చేసి సీఎం కోసం ఓ కుర్సీ వేసి చాయ్ బిస్కెట్లు కూడా ఇప్పిస్తామన్నాడు. ఆ సవాల్ స్వీకరించకుండా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే అట్లా కూడా ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు కేటీఆర్. సీఎం లేడు కాబట్టి ఇంకొకరు ఎవరొస్తారో రాన్రి, రైతు రాజ్యం మీద చర్చలకు సిద్ధం అన్నారు. కానీ తీరా అక్కడికి పోయి చూస్తే పోలీస్ బందోబస్తు తప్ప ఓ మంత్రి లేడు, ముఖ్యమంత్రి అసలే లేడు. ఈగొస్తారో ఆగొస్తారో అని కొద్దిసేపు ఎదురు చూసి వాళ్లకు శాత కాదని కేటీఆర్ మైకు పట్టిండు. ముందుగాల తెలంగాణలో అప్పుల బాధలతోని కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి జీవి తీసుకున్న రైతులకు మౌనం పాటించి నివాళులర్పించిండ్రు. గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లున్నదో చెప్పిండు. నీళ్ళేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఇంత చక్కదనంగా ఉన్న కాంగ్రెస్ సర్కార్లా ప్రజాపాలన అని చెప్పుకునే పాలనల సామాన్య జనాలకు ఎసొంటి పరిస్థితి వచ్చిందో, మాట్లాడే స్వేచ్ఛ ప్రజాప్రభుత్వంలో ఏ తీరుగా ఉన్నదో చెప్పిండు. హాగో అసొంటి ఇందిరమ్మ రాజ్యంలా నికార్సైన ఎమర్జెన్సీ పాలన జరుగుతున్నదని, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పిండు. వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలో చర్చలకు సిద్ధమా అంటున్నారట. ఈడ గెలవనమ్మ ఇంగ్లాండ్ లో గెలుస్తుందా అన్నట్టే ఉన్నది వాళ్ళ ఎవ్వరం అని నవ్వుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. హైడ్రా వచ్చినాక హైదరాబాద్ లా చెరువులు కలకలలాడుతున్నాయి. బతుకమ్మ కుంట బతికింది, కబ్జాలు ఖతమైనాయని ఓ లేని ప్రచారాలు చేస్తున్నారు. ఎంత పెద్ద వాన వచ్చినా పంటల వరదలు రావు, నాలాలు పొంగవని పొంకనాలు కొడుతున్నారు కొందరు. వాళ్ళు చెప్పినట్టు అవుతుందా కాదా అనేది జోరు వానలు పడ్డప్పుడు తెలుస్తుంది. కానీ హైడ్రా చేస్తున్న ఘనకార్యాలు సామాన్యుల బతుకుల ఆగం చేస్తున్నాయి. బీదోళ్లకు ఎంత మేలు జరుగుతున్నదో చూడుర్రి. హైడ్రా వచ్చిందంటే చాలు ఎన్నో ఏండ్ల నుంచి చిన్న గుడిసెలో ఉంటున్నోళ్ళ మోకాలు ఏ తీరుగా ఎలిగిపోతున్నాయో చూడుర్రి. పోలీసులు వచ్చి గుంజి పాడేస్తుంటే వాళ్లకు వచ్చేది ఏడుపు కాదు, నవ్వులు, ఆనందాలు. హైడ్రా వద్దని కాదు వీళ్ళంతా కొట్లాడేది. రాన్రి మా ఇంటికి రాన్రి, మా ఇండ్లు గూలగొట్టి పెద్ద పెద్దోళ్ళ ఇండ్లను కాపాడుండ్రని పోలీసులను బతిమలాడుతున్నారు. హైడ్రా ఇంత మంచిగా చేస్తుంటే కొందరు కాకులను కొట్టి గద్దలకి వేస్తున్నట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. పెద్దలను కాపాడి పేదోళ్ల ఇండ్లు కూలగొడతానంటున్నారు. అట్లా అనుడు ఎంత పొరపాటు, ఏం కథ. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్న బీదోళ్ల ఇండ్లు కూలగొట్టేతానికి వచ్చిన పోలీసులతోని ఇగో గిట్ల లొల్లికి దిగిండ్రు పబ్లిక్. ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, ఇన్ని రోజులు ఎవలకు తిప్పలగా అంది ఇప్పుడే అయిందా అని అడుగుతున్నారు. అయినా పోలీసులు ఇనకుంటా జేసీబీలు తెచ్చిండ్రు. పెద్ద పెద్దోళ్ల ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్న వాటిని కూలగొడితే ఏం ఫాయిదా ఉండదట. ఒక్క పేదోళ్ల ఇండ్లు కూలగొడితేనే చెరువులను రక్షించినట్టు అవుతుందట. అందుకే ఇట్లా చేస్తున్నారట. ఎంత గొప్ప హైడ్రానో చూడుర్రి, ఎంత మంచి ఘనకార్యమో చూడుర్రి. దీన్ని చూసి హైదరాబాద్ లా చిన్న ఇండ్లలో ఉన్నోళ్ళు ఆనందం పట్టలేకపోతున్నారట. ఏం చేస్తారు మరి? తెలంగాణ కోసం కొన ఊపిరి దాకా కొట్లాడిందెవలు, రాష్ట్రం వచ్చేదాకా రణం నడిపింది ఎవలని అడిగితే చిన్న పిల్లగాళ్ళు కూడా చెప్తారు కేసీఆర్ అని. అసొంటిది తెలంగాణ తెచ్చుట్లా, రాష్ట్రం వచ్చుట్లా కేసీఆర్ పాత్ర ఈసువంత కూడా లేదట. ఎవరు వాళ్ళు అనేది అని కోపానికి వస్తున్నారా? పండ్లు పటపట కొరుకుతున్నారా?
ఇగో ఈ మంత్రి గారు అంటున్నారు ఈనుర్రి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఆ అమ్మ ఆశీర్వాదం ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అటు ఎంపీలు ఒక సైడు, ఉద్యమకారులు ఒక సైడు, నాలాంటి వారు మంత్రి పదవికే త్యాగం చేసినాం. ఆ తెలంగాణలో కేసీఆర్ ది ఒక్క పైసా కూడా పాత్రం లేదు. ఒక్క పైసా కూడా పాత్ర లేకుండా. అవును సారు, ఒక పైసా ఏంది, అర పైసా కూడా లేదు. కేసీఆర్ త్యాగం తెలంగాణ తెచ్చుట్లా. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నది మీరేనాయే. ప్రత్యేక రాష్ట్రం కోసం సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు చేసింది మీరేనాయే. పొలిటికల్ జేఏసీ పెట్టాలని తెలంగాణ లీడర్ల గడప గడపకు తిరిగింది మీరేనాయే. ప్రాణాలకు తెగించి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసింది మీరేనాయే. ధూమ్ధామ్ కార్యక్రమాలు పెట్టి జనాన్ని మేల్కొల్పింది మీరేనాయే. జిల్లా జిల్లాకు తిరిగి తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కండ్లకు గట్టినట్టు వివరించింది మీరేనాయే. ఢిల్లీకి కారు యాత్ర చేసింది మీరేనాయే. ఏంది సారు మీరు చేయండి, ఇక కేసీఆర్ చేసింది చెప్తా ఇనుర్రి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్టు అని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదల్పకుండా ఉన్నాడు కేసీఆర్. మంత్రి పదవి ఉంటే చాలు, తెలంగాణ ఏమైపోయినా పర్వాలేదన్నట్టు చేసిండు కేసీఆర్. ఆంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవి మీద ఆశుండి అస్సలు రాజీనామా చేయకుండా ఉన్నాడు కేసీఆర్. నల్గొండ జిల్లాల ఫ్లోరైడ్ భూపం పెరిగి మనుషులు ఆకారాలు మారిపోతుంటే సీఎంల సంకల జొర్రి సప్పుడు చేయలేదు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణకి ఎందుకు, మాకు వద్దు అని అంటే మీరే కదా సారు పొట్టు పొట్టు కొట్లాడి పార్లమెంటులా యుద్ధం చేసిండ్రు. మీరే కాదు సారు కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిండ్రు. ఏమున్నది సారు కేసీఆర్ చేసిన పోరాటం అంతా ఉత్తదే, ఏం ఫాయిదా లేదు కేసీఆర్ చేసిన పోరాటంతోని. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే రైతన్నలు వానలు పడక ముందే నాగలి సరి చేసుకుంటారు, ముళ్ళు కట్టే ముళ్ళు చక్కగా చేసుకుంటారు, ఇత్తనాలు ఎరువులు అన్ని తెచ్చిపెట్టుకుంటారు. అంతేనా కాదా? కానీ మన తెలంగాణ సర్కారుకు ఆ సోయి లేనట్టు కొడుతున్నది నాకెందుకో. ఆ ముచ్చట నేను చెప్పుడు కాదు కానీ మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ చెప్తున్నాడు ఈనుర్రి. యూరియా కూడా మన రాష్ట్రానికి లేదు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కలిసి ఢిల్లీకి పోయి యూరియా కూడా మీకు సఫిషియెంట్ గా యూరియా ఈ రాష్ట్రానికి వచ్చేటట్టు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నారు. ఎట్లున్నది ఎంపీ గారు చెప్తున్న ముచ్చట? చెరువు దిగి నీళ్లు మొత్తం వెళ్ళిపోయినాక కట్టగట్టాలని తట్టపార కోసం ఉరుకులాన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట కూడా. పెద్దలు పూజ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ బలరాం నాయకులు ఢిల్లీకి పోయి మీకు సరిపోను యూరియా తీసుకొస్తారట. తేవాలే గాని ఎప్పుడు వానలు పడక ముందే. రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమిలా నాట్లేస్తారు, వేసే ఛాన్స్ ఉన్నది అని అంచనా వేసి ఎప్పుడో చేయాలి. అందుకే యూరియా కావాలని రైతులు లైన్లు కట్టి ఎండలో నిలబడుతున్నారు. ఇప్పటికిప్పుడు యూరియా కావాలరా దేవుడా అంటే ఢిల్లీకి పోతా అంటున్నాడు. నోరెండి దూపైతున్నదంటే బాయి తవ్వుతా ఆగు అన్నట్టే ఉన్నది ఎంపీ గారి మాటలు. ఇప్పుడు కాదు గాని వరి కోతల టయానికి యూరియా దేంది, అప్పుడు మస్తు అక్కడికొస్తది. ఆ యూరియా కోసం ఢిల్లీకి పోయి తెస్తారట. అక్కడేదో యూరియా తయారైనట్టు మాకు గింత యూరియా కావాలి అవసరం ఉంటది అనేది కేంద్రానికి చెప్తే ఇస్తదా సస్తదా అనేది తర్వాత విషయం గాని చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఢిల్లీకి పోతే ఏం లాభం ఎంపీ సారు అని అడుగుతున్నారట యూరియా కోసం లైన్లలో నిలబడ్డ జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.